మీ అందరికీ తెలుసు కుక్కట్పల్లి దగ్గర కైతలపురం దగ్గర స్రవంతి అనే ఆమె ఇద్దరు పిల్లలకు ఉరేసి ఆమె ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుందనంటే వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ప్రవీణ్, ఆయన వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత చాలా వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఇల్లు. ఇప్పుడు లాకేష్ ఉంది, అక్కడ మొత్తం పోలీస్ వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. స్రవంతి అనే మహిళ మొన్న సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఏంటంటే ఆయన అక్రమ సంబంధం పెట్టుకొని, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకో ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేటివి అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆస్తి గొడవలు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత రీసెంట్గా కూడా 7 రోజుల ముందు వీళ్ళకి గొడవలు జరగడంతో వాళ్ళు అంటే వాళ్ళ సొంతూరు వరంగల్. వరంగల్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. దాని తర్వాత నా అంతలు నేను బతుకుతా, హస్బెండ్తో నాకు అవసరం లేదని చెప్పేసి ఆమె మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆమె వరకు ఆమె చూసుకుంటా, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా బ్రతికుండాలని చెప్పేసి ఆమె అనుకుందంట. దానికి ముందు ఆమె ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా నడిపింది అన్నట్టు చాలామంది చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇల్లుకు మొత్తం పోలీసులు లాక్ వేసి వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు. మనం లోపలికి చూసుకుంటే అంటే హీటర్ అవన్నీ ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఆయన ఆ రోజు నైట్ వచ్చి గొడవ పెట్టుకోవడంతో ఆ గొడవ వల్ల ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగి ఉండొచ్చు నాకు తెలిసి. అంటే విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. నా పేరు అనంతమ్మ. ఏడు ఉంటారమ్మా మీరు? ఇక్కడనే ఉంటాయి, పక్క ఇల్లేనా? ఎట్లుంటుండే మీతో స్రవంతి గారు? అంత మంచిగానే ఉంటుండే. అలా సావాసంగానే అందరు కానీ పెళ్ళమ్మడైనా మంచిగానే ఉంటుండ్రి. కాకపోతే చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటుండ్రి వాళ్ళు. ఇంకా ఊరికి పోయిండ్రి, ఊరికాడ ఏం జరిగిందేమో మాకు తెలియదు. వచ్చిండ్రు రాత్రి ఉన్నారు బాగానే, పిల్లలు అయితే పోతురు కనిపించిండ్రు. ఆమె అయితే మాకు కనిపించలే. ఇల్లు లేదురా మీ అమ్మ లేదరా అంటే మా అమ్మ పండుకున్నదా అంటే అని చెప్పారు. సరేలే అనుకొని ఇంకా నిన్ననే మాకు వాటర్ వచ్చినవి, ఆ వాటర్ వలన ఇళ్ళని చూడలేదు మేము ఇంకా.